Morning Time Stories. మాయానది. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తల్లి సుప్రజ తన 2 కూతుర్లు వేద, సంయుక్తలతో నివసిస్తూ ఉంది. అయితే సుప్రజకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు మల్లేష్. అతను ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాడో ఎప్పుడు ఉండడో అతనికే తెలీదు. తాగుతూ తిరుగుతూ ఉంటాడు. సుప్రజ, వేద, సంయుక్త ముగ్గురు కూడా కూలి పని చేసి వచ్చిన డబ్బును జాగ్రత్త చేస్తూ ఉంటారు. ఆ డబ్బు మొత్తాన్ని మల్లేష్ బలవంతంగా తీసుకుని ఆ డబ్బుతో మద్యం సేవించి బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. అలా అతను చేసిన ప్రతిసారి వాళ్ళు ముగ్గురు ఏడవడం తప్ప ఏం చేసేవాళ్ళు కాదు. ఒకరోజు ఉదయాన్నే సంయుక్త, వేద నిద్ర లేచి ఇంటి పనులు చేస్తూ బయట శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పనులు పూర్తి చేసుకున్న తర్వాత కట్టెల పొయ్యి మీద భోజనం సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంతలో మల్లేష్ ఇంటికి వస్తాడు. మల్లేష్ రాగానే తల్లితో పెద్ద గొడవే జరుగుతుంది. ఆమె, ఒరేయ్, ఇంటికి మగదిక్కు లేదు. నువ్వే మగదిక్కు అనుకుంటే నువ్వేమో తాగి తిరుగుతున్నావు. ఊర్లో వాళ్ళందరూ తూ అని ఉమ్మేస్తున్నారు. సిగ్గులేదా నీకు? నాకు సిగ్గులేదు. ఎవరు ఏమనుకున్నా నేనేం పట్టించుకోను. మర్యాదగా నాకు డబ్బులు ఇవ్వు. వాళ్ళు అలా గొడవ పడుతూ ఉండగా సంయుక్త, వేద అక్కడికి వచ్చి, డబ్బులు ఎందుకు ఇవ్వాలరా నీకు? మేం ముగ్గురం ఆడవాళ్ళం. కష్టపడుతుంటే నువ్వు తాగి ఇలా చేస్తున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గులేదు. అన్నీ నువ్వే ఒప్పుకుంటున్నావు. దానికి చాలా సంతోషం. కానీ మాకు మాత్రం సిగ్గు ఉంది. మా దగ్గర డబ్బు లేదు. ఒకవేళ ఉన్నా కూడా నీలాంటి వాడికి అస్సలు ఇవ్వము. ఆ మాటలకి మల్లేష్కి చాలా కోపం వచ్చి వెంటనే మూలన ఉన్న కర్ర తీసుకుని ముగ్గురిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం మొదలు పెడతాడు. వాళ్ళు ముగ్గురు పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఇంటి ముందు ఒక కారు ఆగుతుంది. కారులో నుండి అజయ్ బయటకు వచ్చి, మల్లేష్, మల్లేష్ అని పిలుస్తాడు. లోపల ఉన్న మల్లేష్, నోరు మూసుకుని లోపలికి వెళ్ళిపోండి అని వాళ్ళని బెదిరించడంతో వాళ్ళు ముగ్గురు ఏడుస్తూ లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటారు. 1 నిమిషం వస్తున్నా అంటూ బయటకు వస్తాడు. మల్లేష్ బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా అజయ్ని చూసి చాలా సంతోషపడుతూ, అజయ్, చాలా రోజులైందిరా నిన్ను చూసి. ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఇప్పుడే వచ్చాను. నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు అంటూ మాట్లాడుకుంటూ ఇద్దరు కారులో వెళ్ళిపోతారు. కారు సరాసరి వాళ్ళ ఊర్లో ఉన్న సరస్సు దగ్గర ఆపుకుని ఇద్దరు అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఊర్లోకి రాగానే నేను నీ గురించి అడిగాను. నీ గురించి అందరూ చాలా చెడుగా చెప్తున్నారు. నాకు ఇది ఏం నచ్చలేదు. నువ్వు నాకు ఒక మంచి స్నేహితుడు కాబట్టి చెప్తున్నాను. ఈ తాగుడు అలవాట్లన్నీ మానే, ఏదైనా వ్యాపారం పెట్టుకో. ఆ మాట వినగానే మల్లేష్ ఏడుస్తూ, అజయ్, నన్ను తాగుతున్నావు తాగుతున్నావు అని అంటున్నారు. అసలు నేను ఎందుకు తాగుతున్నాను? తెలుసు కదా, మా నాన్నని ఆస్తుల కోసం అన్యాయంగా చంపేశారు. ఆస్తులు మొత్తం లాక్కున్నారు. మా అందరినీ రోడ్డు పాలు చేశారు. ఆ బాధను భరించలేక నేను ఇలా తాగుతున్నాను. ఆ బాధను మర్చిపోయి వాళ్ళని చంపకుండా వదిలేయడం కోసం. మల్లేష్, బాధపడకురా. నువ్వు ఇలా చేయడం వల్ల నీ కుటుంబానికి ఒక మగతోడు లేకుండా పోతుంది. నిన్ను నమ్ముకుని 3 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించు అని అతనితో చాలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో వేద, సంయుక్త, తన తల్లి సుప్రజ ముగ్గురు కూడా ఆ నదిలోకి దూకేస్తారు. దాన్ని చూసి అజయ్, ఎవరో నదిలో దూకేశారు అని అనడంతో మల్లేష్ వెంటనే నదిలో దూకేస్తాడు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో వాళ్ళు ముగ్గురు కూడా లోపలికి వెళ్ళిపోతారు. లోపల ఒక అందమైన నగరం ఉంటుంది. ఆ నగరాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. నలుగురు కూడా లోపల భవనాల్లోకి వెళ్తారు. అక్కడంతా రాసులమయం, నగలు, బంగారం, డబ్బు ఉంటాయి. అవి అన్నీ చూసి నలుగురు కూడా చాలా ఆశ్చర్యపోయి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అక్కడ అంతా చాలా సామాన్యంగా ఉంటుంది. వాళ్ళ నలుగురు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈ నది మాయానదిలాగా ఉంది. ఇక్కడ ఒక అందమైన ప్రపంచం ఉంది. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇది చాలా బాగుంది. ఈ రోజుతో మన జీవితాలు మారిపోతాయి. ఇక్కడ ఉన్న డబ్బు మొత్తం మూట కట్టుకుని తీసుకుని వెళ్దాం. అందుకు వాళ్ళు కూడా సరే అని అంటారు. అక్కడ ఉన్న డబ్బు మొత్తం తీసుకుంటూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను, డబ్బు మాత్రమే తీసుకెళ్తారా, మరి నన్ను తీసుకుని వెళ్ళరా అని అంటాడు. వాళ్ళు చాలా భయపడుతూ ఎవరా అని చూస్తారు. అది ఎవరో కాదు, సుప్రజ భర్త చంద్రబోస్. వాళ్ళందరూ కూడా అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ, మీరు బతికే ఉన్నారా? ఇక్కడ ఎలా ఉన్నారు? ఎందుకు ఉన్నారు? ఇక్కడ ఇన్ని రోజుల నుండి ఏమైపోయారు అంటూ ఏడుస్తూ అడుగుతారు. నన్ను కొట్టి ఈ నదిలో పడేశారు. అలా పడేసింది ఎవరో కాదు, అజయ్ వాళ్ళ నాన్న. నా నుంచి మిమ్మల్ని దూరం చేసింది అతనే అని చెప్పడంతో వాళ్ళు ముగ్గురు చాలా ఆశ్చర్యపోతారు. మన పక్కనే ఉంటూ ఎంత మోసం చేశాడు. ఆయన చనిపోయి బతికిపోయాడు, లేదంటే నా చేతిలో చచ్చేవాడు. కానీ నాన్న, మీరిక్కడే ఉండి ఎందుకు మా దగ్గరికి తిరిగి రాలేదు? చంద్రబోస్ ఆ విషయం గురించి చెప్పబోతుండగా ఇంతలో ఒక పెద్ద వెలుగు అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆ వెలుగు వాళ్లతో మాట్లాడుతూ, నేను మాయానదిని మాట్లాడుతున్నాను. ఈ లోకానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఈ లోకం గురించి బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియకూడదు. అది దైవరహస్యం. ఆ మాట వినగానే వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి. మేము ఇక్కడ ఒక ప్రపంచం ఉందని ఎవ్వరికీ చెప్పము. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి. అప్పుడు ఆ వెలుగు, మీకు నేను చెప్పింది అర్థమవుతుంది కదా? దయచేసి మీరందరూ ఇక్కడే ఉండండి. మీకు ఇక్కడ ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు భూమి మీదలాగా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. మల్లేష్ అక్కడ నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయడానికి చేస్తాడు, కానీ అది అవ్వదు. ఇది ఇలా ఉండగా బయట నిలబడి ఉన్న అజయ్, ఏంటి ఎవరు కనిపించడం లేదు, నాకు చాలా కంగారుగా ఉంది. నేను లోపలికి వెళ్దామంటే నాకేమో ఈత రాదు. ఏం చెయ్యాలరా అంటూ అటు ఇటు కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. గ్రామంలోకి వెళ్ళి చెబుదామని అక్కడి నుండి పరుగులు తీస్తాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు మరియు చెల్లెలు వర్ష ఎదురవుతారు. అతన్ని చూసి, ఏమైంది అజయ్, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైందిరా? అప్పుడు అజయ్ చాలా కంగారుగా జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విన్న ఆమె, బాబు, ఈ విషయం గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పవద్దు. వాళ్ళు లోపల సురక్షితంగా ఉంటారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు నాతో పాటు ఏం మాట్లాడకుండా వచ్చేయ్, గుడికి వెళ్దాం. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నేను ఏ విషయం గురించి చెప్తున్నాను? నువ్వేమో గుడులు గోపురాలు అంటావు. అక్కడ 4 మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ మాటలు విన్న ఆమె చాలా కోపంగా, అజయ్, నోరు మూసుకుని నాతో పద అంటూ అతన్ని తీసుకుని వెళుతుంది. అసలు ఆమె ఎందుకు అలా చేసింది? మల్లేష్ కుటుంబం సురక్షితంగా ఉంది అన్న సంగతి ఆమెకి ఎలా తెలుసు? ఆ వివరాలన్నీ తరువాయి భాగంలో మరిన్ని మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మరవకండి. అప్పుడు మా వీడియోలు అన్నీ మీకు నేరుగా వస్తాయి. అదే చేత్తో ఈ కథ నచ్చితే లైక్ మరియు షేర్ చేసి, మీకు చిన్నతనంలో మంచి మంచి కథలు చెప్పిన వారు ఎవరో కింద తప్పక కమెంట్ చేయండి.